అమెరికాలో ఒకే నెంబర్‌తో ఉన్నటువంటి 2 ఫ్లైట్స్ గాలిలో ఉండగా అసలు ఇక ఢీకొనబోతున్న అనగానే ఈ ఎయిర్ కంట్రోలరు ఆ యొక్క తప్పిదాన్ని గ్రహించి వెంటనే ఒక విమానాన్ని కిందకి, ఒక విమానాన్ని పైకి వెళ్ళమని చెప్పడంతో ఈ యొక్క ప్రమాదం అయితే తప్పింది. దీని గురించి ఇప్పుడు ఎంక్వైరీ కూడా జరుగుతోంది. అది ఎక్కడంటే ఫీనిక్స్ స్కై హార్బర్ అనే ఒక అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి చికాగో వెళ్ళబోతున్నటువంటి ఒక విమానం టేకాఫ్ అయింది. అలాగే ఈ ఫీనిక్స్ రాబోతున్నటువంటి ఇంకొక విమానం ఇక్కడ ల్యాండ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. అయితే అవి ఇంకా కొద్ది నిమిషాల్లో ల్యాండ్ అవ్వాలి. ఇదేమొచ్చేసి కొద్ది నిమిషాలే అయ్యింది టేకాఫ్ అయ్యి. దాంతో ఈ రెండు ఒకే నెంబర్తో ఉన్నాయి. అమెరికన్ 2482 అనేటటువంటి ఈ యొక్క 2 విమానాలకు ఒకే నెంబర్ ఉండడంతో కంట్రోలర్ కన్ఫ్యూజ్ అయిపోయాడు. ఆ తర్వాత గుర్తించాడంట ఈ తప్పిదం ఏదో తేడా కొడుతుందని చెప్పి మొత్తం ఎంక్వైరీ చేస్తే, ఫ్లైట్ నెంబర్ ఎంక్వైరీ చేస్తే ఒకటేమొచ్చేసి ఫీనిక్స్ వస్తుంది, ఇంకోటి ఏమొచ్చేసి ఇక్కడ టేకాఫ్ అయిందని తెలుసుకొని వెంటనే ఒక విమానాన్ని ఏదైతే టేకాఫ్ అయ్యిందో ఆ విమానాన్ని కిందకి దిగమని చెప్పాడు. అలాగే ఏదైతే ల్యాండింగ్ అవ్వడానికి సిద్ధంగా ఉందో దాన్ని పైకి వెళ్ళమని చెప్పాడు. ఆ తర్వాత కిందకి దించి దీన్ని టేకాఫ్ చేయించారు. ఆ కింద ఉన్నటువంటి విమానాన్ని తర్వాత పైకి పంపించారు. ఆ తర్వాత అది చికాగో చేరుకోవడం జరిగింది. అంతా సవ్యంగా జరిగిపోయింది. కానీ దీని గురించి ఇప్పుడు ఎంక్వైరీ అయితే స్టార్ట్ చేశారు. గొప్పగా చెప్పుకునేటటువంటి అమెరికాలో కూడా ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ మధ్య విమానాల విషయంలో అమెరికాలో జరిగినన్ని ప్రమాదాలు బహుశా ప్రపంచంలో ఏ దేశంలోనూ జరగలేదు. అంటే పెద్ద ప్రమాదం అయితే ఈ యొక్క దశాబ్దంలో మన దగ్గరే జరిగింది. పెద్దగా అంటే కింద సంవత్సరం జరిగినటువంటి ఆ బోయింగ్ విమానం ఏదైతే మనకి ఎయిర్ ఇండియాకి సంబంధించింది ఉందో అది పెద్ద ప్రమాదమే. కానీ ఎక్కువ ప్రమాదాలు అమెరికాలో జరిగాయి. వారానికి కనీసం 2-3 విమాన ప్రమాదాలు అయితే జరుగుతూ ఉన్నాయి అమెరికాలో. మరి ఇంత పెద్ద ప్రమాదం, ఒకే ఫ్లైట్ నెంబరు, పైగా ఇంత పెద్ద అంటే అక్కడ గనక 2 విమానాలు ఢీ కొట్టుకుంటే పరిస్థితి ఎలా ఉంటుంది? అందులో ఉన్నటువంటి వారు, ఇందులో ఉన్నటువంటి వారు బ్రతికే అవకాశమే లేకుండా గాలిలోనే అందరూ బూడిదైపోయేటటువంటి పరిస్థితి వస్తుంది. చివరికి ఏం తెలిసిందంటే ప్రాథమిక దర్యాప్తులో భాగంగా ఒక విమానం ఆలస్యంగా రావడానికి ఈ కారణంగా చెప్తున్నారు. ఇంకా మిగతా ఎంక్వైరీ అయితే మొదలు పెట్టాలి.